ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. రేపటి నుంచి 2035 వరకు ఎవరు ఎన్ని చెప్పినా మకర రాశి వారికి వచ్చే అదృష్టాన్ని ఆపడం ఎవరి తరం కాదు. 1000 కోట్ల దేవతల అనుగ్రహంతో మకర రాశి వారికి అఖండ రాజయోగం పట్టిందల్లా బంగారమే. రేపటి నుంచి 2035 వరకు మకర రాశి వారు ఎటువంటి ఫలితాలని పొందబోతున్నారు? ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం మకర రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. గ్రహ స్థితుల్లో అనుకూలమైన మార్పుల వల్ల మకర రాశి వారికి పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది. మకర రాశి వారు ఈ సమయంలో ఏ పని మొదలు పెట్టినా సరే ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందుతారు. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో తెలియదు కానీ ఈ మకర రాశి వారు చాలా అదృష్టాన్ని పొందబోతున్నారు. కెరియర్ పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కెరియర్ పరంగా ఎటువంటి స్థాయిలో ఉండాలో అనుకుంటున్నారో అటువంటి స్థాయిలో ఉండడానికి తగిన అవకాశాలు వస్తాయి. ఆర్థికంగా మంచి స్థాయిలో చేరుకుంటారు. డబ్బుకి ఎటువంటి లోటు ఉండదు. మకర రాశిలో జన్మించిన వారు చాలా తెలివితేటలు కలిగి ఉంటారు. కాబట్టి ప్రతి విషయంలో కూడా చాలా చురుగ్గా ఆలోచిస్తారు. వీరికి ఉన్న తెలివితేటలు చాకచక్యం వల్లనే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో ఉన్నత స్థానాన్ని చేరుకోవడానికి తగిన ప్రయత్నాలు చేస్తారు. ఎంతో కాలంగా ఇంట్లో శుభకార్యం చెయ్యాలి అనుకుని ఏదో ఒక ఆటంకం వల్ల ఆగిపోయినట్లయితే ఈ సమయంలో ఇంట్లో శుభ కార్యక్రమాలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నూతన వ్యాపారాన్ని లేదా నూతన ప్రాజెక్టును ప్రారంభించాలి అనుకున్నట్లయితే ఈ సమయం అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. ఖచ్చితంగా మీరు ప్రారంభించిన పనుల్లో మంచి విజయాన్ని పొందుతారు. వివాహ ప్రయత్నాలు చేసి విసిగిపోయిన వారు ఈ సమయంలో అనుకూలమైన వివాహ సంబంధం కుదరడం వల్ల సంతోషాన్ని పొందుతారు. ఈ సమయంలో మకర రాశి వారి దగ్గరకు సహాయం కొరకు చాలా మంది వస్తారు. వీలైనంత వరకు ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు. ఎదుటి వారి బాధను తమ బాధగా భావించి సమస్య నుంచి బయటపడడానికి తగిన సలహాలను ఇస్తారు. విదేశాలలో ఉన్నత చదువులు పూర్తి చేయాలి అనుకునే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఎటువంటి ఆటంకాలు లేకుండా విదేశాలలో విద్యను పూర్తి చేస్తారు. అనవసరంగా వచ్చాము అనే ఆలోచన విపరీతంగా ఉంటుంది. కనుక ఏదైనా నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు ముందుగానే అన్ని విషయాలను తెలుసుకొని తగిన నిర్ణయాన్ని తీసుకోవడం మంచిది. ఇటువంటి విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. కుటుంబ సభ్యులతో కలిసి చర్చించి నిర్ణయాలను తీసుకోవడం మంచిది. వ్యాపారం చేసేవారు కూడా ఆర్థికంగా మంచి లాభాలనే పొందుతారు. ఏదైనా పెట్టుబడి పెట్టినట్లయితే దాని నుంచి కూడా మంచి లాభాన్ని పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. సమాజంలో మంచి పేరు గౌరవాన్ని పొందుతారు. మకర రాశి వారి సంతానం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నట్లయితే కనుక పిల్లలకు సమయానికి చదువుతున్నారా లేదా అనేది, ఎంతవరకు వారు చదువుపై ఏకాగ్రతను ఉంచుతున్నారు అనే విషయాన్ని ప్రతినిత్యం గమనిస్తూ ఉండాలి. మకర రాశి వారి సంతానం మీకు పరీక్షల్లో మంచి ఫలితాలను పొందడం వల్ల మానసిక సంతోషాన్ని పొందుతారు. ఈ సమయంలో మకర రాశి వారు వైవాహిక జీవితం అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామి యొక్క సంపూర్ణ మద్దతు లభించడం వల్ల చేసే పనుల్లో కార్యజయం లభిస్తుంది. ఒకరిపై ఒకరు గౌరవాన్ని కలిగి ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య ఉన్న బంధం మరింత బలపడుతుంది. సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవడం వల్ల, ప్రతి విషయాన్ని ఇద్దరు చర్చించుకోవడం వల్ల జీవిత భాగస్వామితో మీకున్న అనుబంధం బలపడుతుంది. ఇతరులకు ఆదర్శంగా ఉంటారు. వైవాహిక జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగ వ్యాపారాలలో అదనపు రాబడిని పొందుతారు. మకర రాశి వారు ఎవరైతే రుణ బాధలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి రుణ సమస్యలన్నీ ఈ సమయంలో తీరిపోతాయని చెప్పవచ్చు. ఈ సమయంలో మకర రాశి వారి ఆరోగ్యం కుదుట పడుతుంది. మకర రాశి వారు చాలా కాలంగా కోర్టు కేసులతో బాధపడుతున్నట్లయితే ఈ సమయంలో అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తండ్రి ఆరోగ్యం కుదుట పడుతుంది. తండ్రికి ఉన్న ఆరోగ్య సమస్యని చాలా వరకు తొలగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మకర రాశి వారికి సేవాభావం పెరుగుతుంది. అందరూ బాగుండాలి అనే మంచి ఆలోచన కలిగి ఉంటారు. ఈ సమయంలో మకర రాశి వారు చేసే పనులు అద్భుతమైన విజయాలు ఇస్తాయి. ఇప్పటి వరకు వీళ్ళు చేసిన పనులు ముందుకు వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక ఇబ్బందులు పడిన పరిస్థితులు ఉండి ఉంటాయి. కానీ ఈ సమయంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా వీరు చేసే పనులు సక్రమంగా పూర్తవుతాయి. వ్యాపారపరంగా ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారం చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక లావాదేవీలను ఎప్పటికప్పుడు స్పష్టంగా ఒకరితో ఒకరు చర్చించుకోవడం మంచిది. ఉద్యోగులు సంతోషకరమైన వార్తలను వింటారు. రాజకీయ నాయకులకు ఊహించని విధంగా పదవీ యోగం పొందుతారు. అధిష్టానం వారు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతారు. ప్రజలకు మీపై నమ్మకం పెరుగుతుంది. సినిమా రంగం వారికి, కళారంగం వారికి బ్రహ్మాండమైన శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి.
ఘర్షణపూరిత వాతావరణం ఉన్నప్పుడు మకర రాశి వారు మౌనంగా ఉండడం మంచిది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కోపం ప్రదర్శించకుండా మాట్లాడడం మంచిది. కోపం, ఆవేశం బంధాలు దూరం అవ్వడానికి కారణమవుతాయి అనే విషయాన్ని మకర రాశి వారు గ్రహించాలి. మకర రాశి వారు తమ జీవితం ఏ విధంగా ఉండాలి అనుకున్నారో ఆ విధంగానే తమ జీవితాన్ని మార్చుకుంటారు. ఎప్పటి నుంచో మంచి పని చెయ్యాలి, అలాగే మనం కూడా అందరిలాగే ఇల్లు కట్టుకోవాలి అని ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో ఖచ్చితంగా గృహ నిర్మాణాన్ని చేపడతారు. ఆర్థిక సమస్యల వల్ల గృహ నిర్మాణం మధ్యలో ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో ఖచ్చితంగా ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయి ఈ గృహ నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఈ సమయంలో ఖచ్చితంగా మకర రాశి వారికి గృహప్రవేశ యోగం కనిపిస్తుంది. మకర రాశి వారు అధికంగా న్యాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. మకర రాశి వారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే మాత్రం తట్టుకోలేరు. అంతేకాకుండా ఈ రాశి వారి వాక్చాతుర్యంతో ఎదుటి వారిని చాలా తొందరగా ఆకట్టుకుంటారు. ఈ సమయంలో మకర రాశి వారు మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే సోమవారం రోజు శివాలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకుని రుద్రాభిషేకం చేయించడం వల్ల మకర రాశి వారు అనుకూలమైన ఫలితాలని పొందుతారు. శివానుగ్రహం వల్ల ప్రారంభించిన పనుల్లో మంచి విజయాలను సాధిస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి తేనెతో అభిషేకం చేయడం వల్ల మకర రాశి వారు విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు. బుధవారం విఘ్నేశ్వరునికి ఆలయానికి వెళ్లి స్వామివారికి గరికెమాలను సమర్పించి ఉండ్రాలను నైవేద్యంగా సమర్పించినట్లయితే ప్రారంభించిన పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతాయి. వీలైనప్పుడు లలితా సహస్రనామాన్ని పారాయణం చేసుకోవడం వల్ల అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. మకర రాశి వారికి సకల సంపదలు కలుగుతాయి. ఈ సమయంలో మకర రాశి వారు మరింత అభ్యున్నతిని పొందడం కోసం పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే ప్రతిరోజు నవగ్రహ ప్రదక్షిణలు చేయడం వల్ల మకర రాశి వారు అనుకూలమైన ఫలితాలను పొందుతారు. శనివారం రోజు శనిగ్రహానికి నల్లని ద్రాక్ష రసంతో అభిషేకం చేసి నల్లని నువ్వులు, నల్లని బెల్లంతో కలిపిన నైవేద్యాన్ని శని భగవానునికి సమర్పించి నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల శనిగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. వీలైనప్పుడు శని చాలీసాను చదువుకోవడం వల్ల శనిగ్రహం యొక్క అనుకూలత పెరిగి ప్రారంభించిన పనులు వేగవంతంగా పూర్తవుతాయి. బుధవారం రోజు గోశాలకు వెళ్లి దేశీయ ఆవులకు క్యారెట్స్, పశుగ్రాసం, ఆకుకూరలు తినిపించడం వల్ల మకర రాశి వారి సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. విశేషమైన అదృష్టాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. సో చూశారు కదండి, రేపటి నుంచి 2035 వరకు మకర రాశి వారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు. ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం మకర రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా మకర రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.